జాతీయ స్థాయిలో బలంగా ఉన్న బీజేపీ ప్రాంతీయంగా కూడా బలోపేతం కావాలని కమలనాథులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతంలో బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ అని కొందరు ముద్ర వేశారు. అయితే అది గతం. కానీ ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తరాదిలో ఇంతకు ముందు కంటే సీట్లు తగ్గితే దక్షిణాదిలో మాత్రం గతం కంటే ఎక్కువ సీట్లు సాధించి తాము ఉత్తర దక్షిణ ధృవాలమని చాటి చెప్పింది. హర్యానా, మహారాష్ట్రలో సూపర్ విక్టరీ కొట్టడంతో కాషాయదళంలో నూతన కథనోత్సాహం తొణికిసలాడుతోంది. అయినా దక్షిణాదిలో మరింత బలపడేందుకు కమలనాథులు తమ శాయశక్తులొడ్డుతున్నారు. అయితే గత పార్లమెంటు ఎన్నికల్లో దక్షిణాదిన మంచి ఫలితాలు సాధించడం, అందులోనూ తెలంగాణలో గత పార్లమెంటు ఎన్నికల కంటే డబుల్ సీట్లు సాధించడంతో ఈ రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది బీజేపీ. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తెలంగాణ తమ ఖాతాలోకి వస్తుందనుకున్న సమయంలో అనుకోని పరిణామాలతో 3వ స్థానంలో నిలిచింది. అయితే ఈసారి కలిసొస్తే జమిలిలోనే తెలంగాణను సొంతం చేసుకోవాలనుకుంటుంది. సాధారణంగా అయితే 2028లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలుంటాయి. జమిలి అయితే 3-4 నెలలు అటు ఇటుగా ఉంటాయి. ఏదైనా సరే తెలంగాణలో మాత్రం కాషాయ జెండా పాతాల్సిందేనని కమలం పెద్దలు కంకణం కట్టుకున్నారట. అందుకు ఇప్పటి నుంచే వర్కౌట్స్ ప్రారంభించారు. అందులో భాగంగానే ఈ సంక్రాంతిలోపే రాష్ట్ర బీజేపీకి నూతన అధ్యక్షుడిని ప్రకటించి ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించాలనుకుంటుందట కమలదళం. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఇక్కడ నేతల్లో పబ్లిక్ ఐకాన్ వ్యక్తి కోసం వెతుకుతుందట. అలాంటి వ్యక్తిని ఎంపిక చేసేందుకు మోదీ, అమిత్ షా ద్వయం ఎప్పటి నుంచో కసరత్తు ప్రారంభించింది. నాయకులను ఒప్పించి మెప్పించి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజలోకి వెళ్లే ఆ వ్యక్తి ఇప్పుడు కమలం పెద్దలకు దొరికేశారట. ఆ వ్యక్తిని ఈ సంక్రాంతికి లోపే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కాస్త కుదరదు అనుకుంటే వచ్చే నెల చివరి నాటికి ప్రకటించేలా కసరత్తు చేస్తున్నారు. అయితే ఈలోపే పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలనే భావనలో ఉంది బీజేపీ. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ వరుసగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆయా జిల్లాల అధ్యక్షులు, నాయకులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు సునీల్ బన్సల్. డిసెంబర్ 23న ఒక్కరోజే 30 జిల్లాలకు చెందిన నేతలతో సమావేశం నిర్వహించారు. ఒక్కో రౌండ్కు 8 జిల్లాల చొప్పున రివ్యూ చేపట్టారు. బూత్, మండల కమిటీ అధ్యక్షుల ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా సంస్థాగత ఎన్నికల సరళిపై ఆరా తీశారు. సంక్రాంతి నాటికి జిల్లాల అధ్యక్ష ఎన్నికలు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. సంస్థాగత ఎన్నికల అనంతరం పార్టీకి కొత్త సారథిని నియమించాలని కాషాయ పెద్దలు భావిస్తున్నారు. డిసెంబర్ చివరి నాటికే రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తి చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావించింది. కానీ సంస్థాగత ఎన్నికలు, బూత్ కమిటీల నియామకం పూర్తి కాకపోవడంతో వచ్చే నెల చివరి నాటికి వాయిదా వేసింది. తెలంగాణపై ఎప్పటి నుంచో కన్నేసిన కమలం పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన సీట్లతో మరోసారి ఆశలు చిగురించాయి. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు జిల్లాలను బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడంతో కాస్త కష్టపడితే పార్టీకి ఈసారి విజయం పక్కా అని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రేవంత్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. హైడ్రా, మూసి కూల్చివేతలతో జనం దుమ్మెత్తు పోస్తుంటే ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలని గ్రామాల్లో నిలదీస్తున్నారు. అయితే జనంలో నిలబడే, జనం మెచ్చిన నాయకుడితో పాటు పార్టీని నడిపించే సమర్థుడిని వెతికి పట్టేసిందట కమలం పార్టీ. ఇప్పుడు ఆ నాయకుడిని సంక్రాంతిలోపు లేదా వచ్చే నెల చివరి నాటికి ప్రకటించి కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేలా తమ కార్యాచరణ సిద్ధం చేసుకుంటుందట. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. వీటితో పాటు గ్రేటర్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లలో విజయఢంకా మోగించింది కమలం పార్టీ. ఇప్పుడు ఈ ఎన్నికలే ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలనుకుంటుంది బీజేపీ. లోకల్ బాడీస్లో ప్రాతినిధ్యం పెంచుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కలిసొస్తుందని బీజేపీ భావిస్తుంది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తులలో పాగా వేస్తే పార్టీ విస్తరిస్తుందనుకుంటున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సొంతం చేసుకుని బల్దియా పీఠంపై అధిష్ఠించాలని భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ప్లాన్ సిద్ధం చేసుకుంది కమలదళం.
తెలంగాణ కాషాయ దళానికి కొత్త సారథి ఎవరనేది ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. పార్టీ చీఫ్ ఎవరనేది ఇప్పటికే రాష్ట్రంలోని కీలక నేతల చెవిలో వేశారట. కానీ అధికారికంగా ప్రకటనకు ఈ సంక్రాంతి లేదా జనవరి చివరి నాటికి ఆగాల్సిందేనని చెప్పారట. అయితే రాష్ట్ర పార్టీకి రథసారథిగా ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారని పార్టీ శ్రేణులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాయి. సరిగ్గా ఏడాదిన్నర క్రితం అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని బీజేపీ హైకమాండ్ పక్కన పెట్టడంతో కాషాయ శ్రేణుల్లో జోష్ తగ్గింది. ఆ తర్వాత ఎన్నికల అనంతరం బండిని తప్పించి తప్పు చేశామనే ఆలోచన కాషాయ పెద్దలో కలిగిందట. అందుకే ఈసారి అలాంటి తప్పుకు అవకాశం లేకుండా ఉండాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈసారి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. మళ్లీ సంజయ్ను నియమించాలా లేదా ఇతరులకు అవకాశం ఇద్దామా అనేది క్షేత్రస్థాయిలో ఆరా తీశారట. అయితే ఇందులో ముఖ్యంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్తో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్లు కూడా వినిపించాయి. ఇందులో సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకోవడంతో పాటు పార్టీ కేడర్లో జోష్ నింపే వ్యక్తిని సారథిగా డిసైడ్ చేశారు. అధ్యక్ష రేసులో ఉన్న వారిలో ఒకరు ఈటెల రాజేందర్. బీఆర్ఎస్ కోటలో రాజకీయాలను మలుపు తిప్పిన వ్యక్తి ఈయన. తెలంగాణలో బీజేపీ విస్తరణకు బీజం వేశారనే ముద్ర కూడా ఉంది. అన్ని సవాళ్లను ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే సమర్థుడైన నాయకుడని కూడా అంటున్నారు. పోరాట పటిమ, సమన్వయం చేసుకుని వెళ్లే సత్తా ఆయనలో ఉన్నాయని, ఆయనే పార్టీ చీఫ్గా ప్రకటిస్తున్నారని పార్టీలో పలు వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్కు కుడి భుజలా వ్యవహరించారు. తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీని వీడి బీజేపీలో చేరిన ఈటెల కమలం పార్టీలో కీలక నేతగా ఎదిగారు. విద్యార్థి ఉద్యమ సమయంలో లెఫ్ట్ విద్యార్థి సంఘంలో కీలక నేతగా ఈటెల రాజేందర్ పనిచేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కమలం పార్టీ ప్రకటించింది. ఇలా ఏ విధంగా చూసినా రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెలనే అంటున్నారు. బీసీ కోటాలో ఈటెల కాకుండా మరో ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అన్నా, కేసీఆర్ కుటుంబం అన్నా ఒంటికాలపై లేచే అరవింద్కు యూత్ ఫాలోయింగ్ కూడా కాస్త ఉందని, పార్టీ బాధ్యతలు అప్పగిస్తే కలిసొస్తుందనేది పలువురి వాదన. మరో పేరు బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అన్నట్లు ఉండే రఘునందన్. 2020 నవంబర్లో జరిగిన దుబ్బాక బైపోల్స్లో నాటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్కు ముచ్చెమటలు పట్టించి పోరాడి ఎదురొడ్డి గెలిచి నిలిచారు. ఆ తర్వాత మెదక్ లోక్సభ స్థానం బీఆర్ఎస్ ప్రెస్టీజ్గా ఇష్యూగా తీసుకుంది. అన్ని స్థానాల కంటే మెదక్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టిందనేది వాస్తవం. అయితే ఆ చోట బీజేపీ తరపున నిలిచి రఘునందన్ విజయడంకా మోగించారు. రఘునందన్ రంగంలోకి దిగితే గులాబీ రేకులు రాలేలా చేస్తారని, ఆయనకే పార్టీ బాధ్యతలు అప్పగించాలంటున్నారు పలువురు. రఘునందన్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన మంచి మాటకారి. పార్టీపై ప్రత్యర్థులు విమర్శలు చేస్తే గట్టిగా తిప్పికొట్టే ఘనాపాటి కూడా. ఏ అంశంపైనైనా లాజిక్గా లా పాయింట్లతో సమాధానం ఇచ్చేస్తారు. అలాంటి వ్యక్తికి ఇవ్వాలని ఇంకొందరు అంటున్నారు. మరోవైపు డీకే అరుణ పేరు కూడా వినిపిస్తుంది. పాలమూరు ముద్దబిడ్డైన ఈమెకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే రేవంత్కు చెక్ పెట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డీకే అరుణకు ఫైర్ బ్రాండ్గా కూడా పేరుంది. ఆ పైగా కాంగ్రెస్లో లొసుకులు తెలిసిన నాయకురాలు. రెడ్డి సామాజిక వర్గంలో కాస్త పట్టున్న నేత. రాజాసింగ్ పేరు కూడా వినిపిస్తుంది. అయితే రాజాసింగ్కు భాష సమస్య ఉంది. తెలంగాణలో రాజకీయంగా రాణించాలంటే భాష, యాస ముఖ్యం. అది రాజాసింగ్కు లేదు. దీంతో ఆయన పేరును కూడా పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది చూడాలి. పార్టీలో సంస్థాగతంగా మార్పులకు శ్రీకారం చుట్టిన బీజేపీ ఇక మరో 20 రోజుల్లో పార్టీ కొత్త చీఫ్ పేరును ప్రకటించనుంది. అధ్యక్ష పదవి కోసం ఆశావహులు కూడా ముమ్మర ప్రయత్నాలు చేసినా వారందరినీ ఒప్పించి మెప్పించి ఓ పేరును డిసైడ్ చేసింది బీజేపీ. అన్ని సవాళ్లను ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే సమర్థుడైన నాయకుడికి పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారు కమలం పెద్దలు. పార్టీ డిసైడ్ చేసిన నేతకు మద్దతిచ్చి ఇక లాంఛనంగా ఎన్నుకోవడమే తరువాయి. అధ్యక్షుడు ఎవరనేది ఇప్పటికే తేలిపోయినా ఆ పేరు ప్రకటన కోసం సంక్రాంతి లేదా జనవరి చివరి నాటికి ఆగాల్సిందేనని అప్పటి వరకు సస్పెన్స్ అంటున్నారు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.